చెల్లెళ్ళు, అక్క, తమ్ముడు అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పండుగ రక్షాబంధన్. అయితే ఈ రక్షాబంధన్ ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణిమ రోజు జరుపుకుంటారు. అయితే ఈ రాఖీ ఎందుకు కడతారు? దాని వెనుక ఉన్న పురాణ కథలేంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రక్షాబంధన్‌కు సంబంధించి అనేక పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి సచీదేవి, ఇంద్రుడి కథ. దేవాసుర సంగ్రామంలో ఇంద్రుడు ఆపదలో ఉన్న సమయంలో ఆయన భార్య సచీదేవి ఇంద్రుడికి ఈ రక్షా సూత్రాన్ని కట్టింది. ఆ రక్షా సూత్రం కట్టిన తర్వాతే ఇంద్రుడికి విజయాన్ని దక్కిందని, ఆ రక్షా సూత్రం ఇంద్రుడికి ఏ ఆపదను కలిగించకుండా అతనికి విజయాన్ని తెచ్చిపెట్టిందని నమ్మకం. మరో ప్రసిద్ధ కథ శ్రీకృష్ణుడు ద్రౌపదికి సంబంధించింది. ఒక సందర్భంలో శ్రీకృష్ణుడి చేతికి గాయమైతే ద్రౌపదీదేవి తన చీర కొంగుని కొంచెం చించి ఆయన గాయానికి ఆ కట్టుని రక్షగా కట్టింది. దానికి ప్రతీకగా శ్రీకృష్ణుడు తనకి ఏ ఆపద వచ్చినా కాపాడుతానని తనకి మాట ఇస్తాడు. ఈ కథను అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ఉదాహరణగా కూడా చెప్తారు. అలాగే యముడు, యమున కథ కూడా మనం తెలుసుకుందాం. యమున తన అన్నయ్య యముడికి ఆతిథ్యం ఇచ్చి రక్షా సూత్రాన్ని కట్టిందని, దాంతో సంతోషించి యముడు ఆమెకు వరం ఇచ్చాడని పురాణ విశ్వాసం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా పురాణ కథలు ఉన్నాయి. అయితే వీటన్నిటిలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాఖీ అంటే కేవలం ఒక దారాన్ని కట్టడం కాదు. అది అన్నా చెల్లెలి మధ్య ఉన్న అనుబంధానికి, ఒకరిపై ఒకరికి ఉన్న రక్షకి, విశ్వాసానికి, నమ్మకానికి, ప్రేమకి ప్రతీకగా చెప్పుకుంటారు. కాలం మారినా అన్నా చెల్లెలి అనుబంధానికి ప్రతీకగా ఈ పండుగ ప్రతి ఏడాది గుర్తు చేస్తూ విశేషంగా నిలుస్తూనే ఉంటుంది.